సో రాకేష్, ఇప్పుడు ఈ ఐటీ సెక్టర్, అదే కంప్యూటర్ సేల్స్, తర్వాత రియల్ ఎస్టేట్, తర్వాత రెస్టారెంట్. సో ఈ ఫీల్డ్లో ఉన్న మీరు ఇక్కడి నుంచి చైనాకి వెళ్ళి చైనాని ఎక్స్ప్లోర్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది, ఎలా చేశారు? దీనికంటే అన్నికంటే అంటే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ కామన్ ఫార్మాట్లో లైఫ్ లీడ్ చేస్తా ఫుడ్ బిజినెస్ ప్రపంచంలో ఎప్పుడూ ఆగిపోతుంది అనుకోలేదు. ఓకే, ఆకలి ఉన్నన్ని రోజులు ఫుడ్ బిజినెస్ ఉంటుంది అన్న ఫార్ములాతో ఇది స్టార్ట్ చేసాము. ఇంకోటి ఇది చెక్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు 10 years బ్యాక్ చాలా హెల్తీ ఉండే ఇండస్ట్రీ. ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు ఏంటంటే టూ మచ్ కాంపిటీషను, తర్వాత షెఫ్లు షార్టేజ్ ఇట్లా ఉంది. అయితే కరెక్ట్ కోవిడ్ టైము మోడీ గారు వచ్చి 30వ తారీఖు ఒక రోజు క్లోజ్ చేస్తే సరిపోతా అన్నట్టు చెప్పారు. అప్పటికి ఏంటంటే హ్యూజ్ స్టాక్ ఉంది మా దగ్గర. ఎందుకంటే మాకు సాటర్డే సండే సేల్స్ ఇది ఉంటాయి. మాకు ఆ 3 days బ్యాకప్ మన దగ్గర ఉంటుంది, 3-4 days బ్యాకప్ ఉంటుంది. సో దానివల్ల ఏమైపోయిందంటే ఆన్ ఆఫ్ సడన్ క్లోజ్ అయిపోయింది, ఫుడ్ బిజినెస్ ఆగిపోయింది. తర్వాత నాకు ఈ రూమ్స్ ఉన్నాయి, హోటల్ రూమ్స్, అది అయిపోయింది. నేనేం చెప్పాలంటే ఇప్పుడు అష్టదిగ్బంధన అంటారు కదా, అట్లా అందులో లైఫ్ ఎట్లా ఉండే అంటే చాలా కూల్ అయిపోయింది. ఎట్లా ఉండే అంటే మార్నింగ్ ముందు రోజు సెటిల్మెంట్ డబ్బులు మార్నింగ్ ఒక మెసేజ్ వస్తుంది, మాదాపూర్ రెస్టారెంట్, గచ్చిబౌల్ రెస్టారెంట్ మెసేజ్, తర్వాత రూమ్స్ సేల్స్, రెంట్ ఆ మెసేజ్. సరే ఆ రోజు డే అయిపోతుంది. మరుసటి రోజు ఆన్లైన్ సేల్స్, జొమాటో సేల్స్ అది పడుతుంది. మళ్ళీ ఈ 3 పడతాయి. మనీ నీకు కంటిన్యూగా నీ అకౌంట్లోకి ఫ్లో అవుతుంది. అది ఎట్లా ఖర్చు పెట్టేది, మళ్ళీ శాలరీస్ రెంట్కి దీనికి వెళ్ళిపోయేది, కానీ ఫ్లో అనేది ఉండేది. ఆన్ ఆఫ్ సడన్ ఒక రోజు ఆగిపోయింది. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్, ఇంకేం ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు వీళ్ళకి. మేమంతా డిపెండ్ అయింది మా దేవుళ్ళు ఐటీ వాళ్ళ మీద. వాళ్ళు ఎప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తారో తెలియదు, ఎప్పుడు ఇది మళ్ళీ రీఫార్మ్ అవుతుందో తెలియదు, బిజినెస్ ఎప్పుడు కంటిన్యూ ఫ్లోలో పడుతుందో తెలియదు, అన్ని క్వశ్చన్ మార్కులు. ఆ టైంలో ఇంకా వేరే సెగ్మెంట్ వైపు చూద్దామని అనుకొని ఇంకా గవర్నమెంట్ సైడ్ వర్క్స్, గవర్నమెంట్ వర్క్స్, సప్లై కాంట్రాక్ట్లు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, వీటి మీద పడ్డాం. ఆ టైంలో ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ టైంలో ఏంటంటే ఒక క్లయింట్కి మలేషియా నుంచి ఒక రిక్వైర్మెంట్ ఉండింది. అప్పుడు మా బావ అక్కడ మలేషియాలో ఉండే. యాక్చువల్గా దాన్ని క్రాక్ చేస్తే మనకి రెగ్యులర్గా ఇంపోర్ట్ చేయొచ్చు. వాళ్ళకి అప్పుడు ల్యాగింగ్ ఉండే. ఇక్కడ నుంచి మలేషియా వెళ్ళలేరు వాళ్ళు అప్పుడు, కోవిడ్ టైంలో అంత ఫ్రీక్వెంట్గా ఇది లేకుండే. అలా అని నమ్మి క్లయింట్కి డబ్బులు వేస్తే అక్కడ వాడు మెటీరియల్ పంపిస్తాడో తెలియదు. ఆ గ్యాప్ని మేము అప్పుడు ఆ టైంలో ఆ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాం.